కోచ్ గారు నేను పోటీ పడతాను. చూడు పమ్మి, ముందు నువ్వు కూర్చోపడు, తర్వాత ఆడది గాని. ఈ రోజు నువ్వు వర్కౌట్ చేయి చాలు. లేదండి, నేను ఇప్పుడు బాగానే ఉన్నాను. త్వరలో నేషనల్స్ ఉన్నాయి. నేను ఇలాగే ఖాళీగా కూర్చోలేను. సరే ఉండు. ఏ అమృత్, వదలకు. ఎక్సర్సైజ్ చేసింది చాలు లేరా? తనతో నువ్వు వాడు. ఎందుకు అమృత్? నేను ఉర్మితో ఆడతాను కోచ్ మేడం. కానీ తను 75 కిలోలు. అయితే ఏమైంది కోచ్ గారు? నేను స్టేట్ ఛాంపియన్ని. నీ పొగ నేను తీర్చుకుంటాను, తన పొగను నేను దింపుతాను. కాస్త జాగ్రత్తగా ఆడు, ఎలాంటి ఇంజరీస్ అవ్వకూడదు. పట్టుకో ఊర్మి, జాగ్రత్త. మమ్మీ జాగ్రత్త. అంతే బాగా ఆడుతున్నావు. జాగ్రత్త జాగ్రత్త. సరిగ్గా ఆడు మమ్మీ. అంతే అంతే అలాగా. త్వరగా కానీ లేకు. సూపర్ ఊర్మి, సూపర్. నొక్కు ఊర్మి. అలాగే అలాగే. ఏం చేస్తున్నావు? తిప్పు ఊర్మి. అయిందా? ఇంకా కావాలా? చాలా ఆపు. చాలు చాలు. చంపేస్తావా ఏంటి? మమ్మీ చాలు ఆపు. వదులు మమ్మీ, తను వదులు. చాలు, పైకిలే. అసలు మీరిద్దరు ఏం చేస్తున్నారు? ఆడడానికి వచ్చారా, ఒకరినొకరు చంపుకోవడానికి వచ్చారా? మమ్మీ అసలు నీకేమైంది? పిచ్చిగాని పట్టిందా? ఆశ్రమం వాళ్ళు బలవంతంగా వాళ్ళ పేరున రాయించుకున్న ల్యాండ్ పేపర్స్ ఇవన్నీ. అంటే ఈశ్వర్నాథ్ అనే అతను అన్నిటికీ ఒక ముగింపు తీసుకొస్తాడంటావు? అది మాత్రమే కాదు, ఈ కేసుకి కావాల్సిన సాలిడ్ ఎవిడెన్స్ తన దగ్గర ఉందని మేము నమ్ముతున్నాం. ఎందుకంటే తను చాలా రహస్యంగా బతుకుతున్నాడు. ఐఎమ్ ష్యూర్ హీ హాస్ ఎనఫ్. తన కూతురి ప్రాణాలని కాపాడుకోవడానికి తను ఎన్నో కష్టాలు పడుతున్నాడు. తను చనిపోయినట్టుగా సృష్టించాడు. తన కూతురి ప్రాణాలు ఖచ్చితంగా తన ప్రమాదంలో పడనివ్వడు. ఇవి చాలు. కానీ ఆ ఈశ్వర్నాథ్ అనే అతను దొరికేంత వరకు నువ్వు నాకు డ్రగ్స్ లీడ్ని క్రాక్ చేసి ఇవ్వు. దాంతో మనం బాబాని త్వరగా పట్టుకోవచ్చు. లోపలికి తోస్తే అటు చేసి ఇటు చేసి మోహిని స్టోరీని కూడా బయటకు తీయచ్చు. ఆ తర్వాత ఈశ్వర్నాథ్ అవసరం ఉండకపోవచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఏమైంది? ఏదో టెన్షన్గా ఉన్నావు? ఏమీ లేదు, మామూలే. ఫ్యామిలీ, పిల్లలు ఇవి రోజు మాకుండేవే కదా. బై ద వే, గుడ్ జాబ్ మై ఫ్రెండ్. థ్యాంక్ యూ. సీ యూ. ఆల్ ద బెస్ట్. హలో. ఇంక చాలు. ఏమైంది? రుచిగా లేదా? అబ్బే చాలా బాగుంది, కానీ నాకు ఈరోజు తినాలని లేదు. ప్రపంచంలో ఉన్న సమస్యలన్నిటినీ నెత్తి మీద పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది. మీరు ఇలా ప్రశాంతంగా ఉండటం చూస్తుంటే ఆనందంగా ఉంది. కావాలంటే ఆశీర్వాదానికి తనని పంపించనా? ఇప్పుడు తను బాగానే ఉంది. ఈరోజు తను తనకంటే వెయిట్ ఎక్కువ ఉన్న పైల్వాన్ని ఓడించిందట. అందరూ త్వరగా తినండి, ఈ రోజు కూడా లేట్ అవుతుంది. సర్వం దేవం.
పమ్మి. ఏ అమ్మాయిలు ఈరోజు పాయసం చేశాం. అరే పమ్మి, ఈ రోజు నీకు ఇష్టమైన పాయసం చేశాం. సర్వం దేవం. సర్వం దేవం. మీరన్నది నిజమే. ఈ పాయసం అంటే నాకు చాలా ఇష్టం. అరే వార్డెన్ గారు, తనకి పాయసం ఇవ్వండి. నీకోసం స్పెషల్ పాయసం ఇదిగో. అరే నిండుగా పోయండి. పోస్తున్నాను, ఉండండి. చాలా ఇది. థ్యాంక్స్. తిను. కొంచెం జరగవా? ఇదిగోండి అమ్మాయిలు, మీరు తీసుకోండి. ఆ, తీసుకోమ్మా. ఆ. ఇదిగో నువ్వు తీసుకో. తీసుకోమ్మా, నాకు టేస్ట్గా ఉంటుంది. తీసుకో తీసుకో. బాబాజీ గారి ప్రసాదం కింద పడేస్తావా? ముందు నువ్వురా, లేచి వెంటనే వచ్చి శుభ్రం చెయ్యి. చెప్తున్నాను కదా, త్వరగా వచ్చి శుభ్రం చెయ్యి. చెప్తున్నారా? రా, శుభ్రం చెయ్యి. మ్మ్. రా. ఏయ్, నాకవే. బాబాజీకి ఇచ్చేయి. సర్వం దేవం. సర్వం దేవం. బాబాజీ గారిని కలవాలి. బాబాజీ సమాధిలో ఉన్నారు. ఈరోజు ఆయన మీరు కలవలేరు. కానీ సర్వం దేవం. సర్వం దేవం. కవిత లే. కవిత, కవిత, ఏమైంది? పమ్మి ఎక్కడుంది? పమ్మి ఎక్కడుందో తెలుసా? పమ్మి, అది పమ్మి పాయసాన్ని నేను తినేసాను. పమ్మి ఈ విషయం నాకెందుకు చెప్పలేదు? ఈ విషయం ఎందుకు చెప్పలేదు కవిత? పమ్మి చెప్పొద్దండి.
నువ్వు భోజనం చేయలేదా? మీరా? మీరు నన్ను అయితే మీరేనన్నమాట. అంటే మీరే నన్ను నువ్వు చాలా పెంకి పిల్లవి. పాయసం తినలేదా? సర్లే, ఇది మంచిదే. నీకెప్పటికైనా తెలిసిందిగా. ఇప్పుడు ఇంక నీకు ఇది అలవాటు అవుతుంది. నన్ను ముట్టుకోవద్దు. మీరిలా నాకప్పుడైన బ్లీడింగ్, నాకప్పుడు వచ్చిన నొప్పి, మీరు నన్ను ఇలా చేయడం ఏమైనా బాగుందా బాబాజీ? మీరు నాకు ఎందుకు నువ్వు అనవసరంగా ఆవేశపడుతున్నావు? దేనికోసం నీ దిగులంతా? ఈ శరీరం కోసమా? ఈ శరీరం అశాశ్వతం పమ్మి. ఏదో ఒకరోజు కాలి బూడిదవుతుంది. నేను నీ శరీరంతో కాదు, నీ ఆత్మతో సంబంధం పెట్టుకున్నాను. మీరు నన్ను రేప్ చేశారు బాబాజీ, అది కూడా నన్ను మూర్చిపోయేట్టు చేసి. ఇందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం. డొంక తిరుగుడు లేదు, ఏదైనా సూటిగా మాట్లాడతావు. సరే, నాకు దగ్గర కారా, నా పక్కనొచ్చి కూర్చో. నీకు మనశ్శాంతి లభిస్తుంది. నాకు మనశ్శాంతి ఏమీ అవసరం లేదు. మీరు నాకు ఎంత ద్రోహం చేశారో నేను బయటకు వెళ్ళి అందరికీ చెప్తాను. నోరు మూసుకొని కూర్చుంటాను అనుకోకండి. అయితే వెళ్ళు. సరే, నువ్వెలాగో నిర్ణయించుకున్నావు కదా, వెళ్ళి అందరితోనూ చెప్పు. దీనివల్ల నీకు మంచి, నీ ఆత్మకు శాంతి లభిస్తుందంటే వెళ్ళి అందరితోనూ చెప్పు. అయినా ఊరట లేదంటే సత్సంగ్ వేదిక పైకొచ్చి మైకులో ఈ ప్రపంచానికే చెప్పు. నువ్వు ఇంతకుముందు నా గురించి చెప్పిందంతా అబద్ధమని చెప్పే. చావు బతుకుల్లో ఉన్న మీ అన్నయ్యని కాపాడి తీసుకొచ్చింది, నీ ఇంటికి, నీ కుటుంబ సభ్యులకి నేను నీడనిచ్చింది. మీ అన్నయ్యకి కమాండర్గా ప్రమోషన్ వచ్చి ఫ్యాక్టరీ మేనేజర్ అయ్యింది. ప్రస్తుతం నీకున్నటువంటి రక్షణ, ప్రేమ, నేనిచ్చినవన్నీ కూడా అబద్ధమని చెప్పేశాయి. నువ్వు అరిచి, ఏడ్చి, గోల పెట్టి, అల్లరి చేసి చెప్పేదంతా నిజమని నమ్ముతాను అనుకుంటే ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్ళి చెప్పు, అందరికీ చెప్పే. చేసిన దానికి మూల్యం నా శరీరం ద్వారా వసూలు చేసుకున్నారా? అలాగని నువ్వు అనుకుంటున్నావు. నేనే మూల్యం వసూలు చేయలేదు. ఇది నా హక్కు అనుకున్నా. ఎప్పుడైతే నేను హక్కును చేర్చుకున్నానో ఆ రోజు నీకు నన్ను అర్పించుకున్నాను. సంపూర్ణంగా అర్పించుకున్నాను. నాదంతా నీదే, నీదంతా నాదే. నువ్వు అనవసరంగా బాధపడుతున్నావు. నేనెప్పుడూ కూడా నీలా ఆలోచించను. మీది చాలా అసహ్యమైన ఆలోచన. నేను ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఇక ఈ ఆశ్రమంలో ఒక్క క్షణం కూడా ఉండను. ఏమైంది? ఏ పిల్ల, ఏయ్, ఆగు. సర్వదేవ బాబాజీ, చెప్పు గాబా. కెప్టెన్ మైకేల్, బాబాజీ గది నుంచి అమ్మాయి వెళ్ళిపోయింది. బోపాబాయికి ఇన్ఫార్మ్ చేయండి. అలాగే. దమే, మెయిన్ గేట్కి ఒక అమ్మాయి వస్తోంది. అక్కడే అమ్మాయిని ఆపేయండి. అలాగే సార్. అరే చెల్లమ్మా, ఎక్కడికి వెళ్తుంది? పట్టుకోండి. ఏయ్, ఆగు, ఆగు. వెళ్ళలేవు. లోపలికి వెళ్ళు. వెళ్ళనివ్వండి నన్ను. ఏయ్,
వదలండి! తప్పుకో! రేయ్! రేయ్! నేను మీ ఎవరిని వదిలిపెట్టను రా! కొడుకులారా! మిమ్మల్ని ఏయ్, వదలను! అనవసరంగా అరవకు. వదలను! అందరినీ చంపేస్తారు ఆ బాబా గారిని నేను వదిలిపెట్టను. అసలు నిజమేంటో అందరికీ చెప్తారు. అర్థమైందా? మనుషులేనా మీరు? వెళ్ళనివ్వండి. ఎలా వచ్చింది అది? ఎలా వచ్చింది అది? దొంగ నా కొడకల్లారా! ఇక్కడికి అది ఎలా వచ్చిందిరా? వదిలిపెట్టు నన్ను. వదలు. చంపేస్తారే దొంగ ముండా. వదలు. రేయ్, వదలు. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? వదలండి. నేను రాను. నేను ఎక్కడికి రాను. వదలండి. వదలు. రేయ్, చేతులు చెయ్యదులు. ఆ బాబా గారు దొంగ నా కొడుకు వాడిని చంపేస్తాను నేను. ఎవరిని వదిలిపెట్టను. అందరికీ ఆ బాబా గారి గురించి చెప్పేస్తాను. ప్రాణాలతో బయట పడితేనే కదా నువ్వు వెళ్ళి చెప్పగలవు. వదలండి నన్ను. వదలండి. వద్దు. వద్దు. రేయ్, నేను మీ ఎవరిని వదిలిపెట్టను. జపం చేస్తూ ఉండు. నువ్వు లోపలికి రావే. నోరు మూయి. అప్పడం చేస్తాను. నోరు మూసుకొని జపం చెయ్యి. దొంగ నా కొడుకులారా. రేయ్, రా.